ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా చాగల్మరి మండలంలోని చిన్నవంగలి గ్రామంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో 100 కుటుంబాలకు పైగా వైసీపీని వీడి టీడీపీ పార్టీలోకి చేరారు. టీడీపీలోకి చేరిన వారందరికీ భూమా అఖిలప్రియ, భార్గవరాములు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీని నిర్వహించారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆలగడ్డ తాలూకా అభివృద్ధి చెందిందంటే అది కేవలం భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి వల్లే జరిగిందని అన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు మా వల్ల సంపాదించుకున్న నాయకులే తప్ప మా వల్ల ఇబ్బంది పడిన వారు ఎవరూ లేరని భూమా అఖిలప్రియ తెలిపారు. రాజకీయంగా మా కుటుంబాన్ని ఎంతో మంది ఇబ్బంది పెట్టాలని చూశారని, తాము కార్యకర్తల బలంతోనే ఎదురేగి నిలబడ్డామని తెలిపారు. మా మీద నమ్మకంతోనే ఎన్నో గ్రామాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరి మా వెంట నడవడానికి వస్తున్నారని అన్నారు. చాగల్మరి మండలం చిన్నవంగలి గ్రామంలో ఇంత భారీ ఎత్తున స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి, వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన 100 కుటుంబాల వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అసలు సిసలైన భూమా కార్యకర్తలు జెండా మోస్తూ మా వెంటే ఉన్నారని, స్వార్థపరులు మాత్రం వెళ్లిపోయారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మండల కన్వీనర్ నరసింహారెడ్డి, గ్రామ నాయకులు గురుశేఖర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, కొలిమి హుసేన్ వలి, కొలిమి షరీఫ్, సల్లా నాగరాజు, గుత్తి నరసింహులు, ప్రతాప్ రెడ్డి, బాబయ్య, కృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి, మణిపెంట గోపాల్, బషీర్, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూసి ఆ మర్యాద ఇస్తున్నారు. మా నాయకత్వాన్ని చూసి ఈరోజు మళ్ళీ శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి లేకపోయినా కూడా వీళ్ళు చేసుకోగలుగుతారు, చేసి చూపెట్టారని చెప్పి మా మీద ఒక నమ్మకము ఈరోజు రావడం జరిగింది. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కార్యకర్తలు నా వల్ల బాగుపడిందే తప్ప, సంపాదించుకుందే తప్ప నా వల్ల ఇబ్బంది పడిన కార్యకర్త ఎవరు కూడా లేరు. ఎందుకంటే కార్యకర్త అంటే నా ఇంటి మనిషిగా చూసుకున్నా, మా ఇంట్లో ఒక అన్నలాగా, ఒక బాబాయ్ లాగా, ఒక తండ్రి స్థానంలో పెట్టి కార్యకర్తలను చూసుకోవడం జరిగింది. ఏ ఒక్క కార్యకర్త కూడా ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్క కార్యకర్త కూడా నష్టపోకూడదు, ఏ ఒక్క కార్యకర్త కూడా నా వల్ల బాధపడకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో కూడా చాలా మందికి వర్కులు ఇవ్వడం జరిగింది. కార్యకర్తలు ఎంతో మంది అధికారం పార్టీలో ఉన్నప్పుడు సంపాదించుకోవడం జరిగింది. ఎవరికి కూడా కాటలు లేదు, ఒట్టలు లేదు, ఆపలేదు. మంచితనంతో నేను కూడా వదిలేసినాను. కానీ అధికారం పార్టీ నుంచి బయటికి వచ్చి ప్రతిపక్షంలోకి రాగానే ఎవరు కనపడలేదు. సంపాదించుకున్న వాళ్ళు ఎక్కడ వెతకాల్సి వచ్చింది. సంపాదించుకున్న వాళ్ళేమో అవతల పక్కకు పోయినారు. అసలు సిసలైన జెండా మోసి భూమా కార్యకర్తలు ఇంకా నా వెంటనే ఉన్నారని ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న కార్యకర్తలు, అసలు సిసలైన భూమా కార్యకర్తలు నిరూపించడం జరిగింది. ఈరోజు చాలా మంది రాజకీయంగా మనల్ని ముందుకు రానికుండా చేయాలని ఎన్నో ఎత్తులు వేసినారు, పై ఎత్తులు వేసినారు, ప్లానింగ్లు చేసినారు. కానీ నా వెనకాల ఎవరున్నారో తెలియక ఈ ప్లానింగ్ అన్ని చేశారు. నా వెనకాల ఎవరున్నారు? భూమా కార్యకర్తలు ఉన్నారు. భూమా కార్యకర్తలు, నా కార్యకర్తలు, నా కుటుంబ సభ్యులు. ఈరోజు నేను ఇంత ధైర్యంగా, ఒక ఆడపిల్లని ఇంత ధైర్యంగా నేను రాజకీయాలు చేయగలుగుతున్నానన్నా, 2 రాష్ట్ర ప్రజలు శభాష్ అని చెప్పి అనిపించుకుంటానంటే దానికి కారణము మీరందరూ అని చెప్పి తెలియజేసుకుంటాను. తల్లిదండ్రులు లేకపోయినా, నా తల్లి చనిపోయినా, నా తండ్రి చనిపోయినా కూడా మీరే నా తల్లిదండ్రులు అనుకున్నా, మీరే నా కుటుంబ సభ్యులు అనుకున్నా. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది ఎన్ని విధాలుగా చేసినా, నన్ను జైలుకు పంపించినా కూడా ఈరోజు గట్టిగా నిలబడుతున్నానంటే నాకన్నా, నా కుటుంబ సభ్యుల కన్నా మీరందరూ ఎక్కువ ఈ రోజు ఇంకా రాజకీయాలు చేయగలుగుతున్నాం. మొన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారి సభ అందరికి గుర్తుంది కదా. మనకి గుర్తు, మనం మర్చిపోయినా అవతల వాళ్ళకి నిద్ర పట్టలేదు, ఇంకా నిద్ర పట్టనట్లేదంట. కొంతమందికి బీపీలు పెరిగినాయంట, అన్నం తినట్లేదంట, చాలా మంది హాస్పిటల్లో అడ్మిట్ అయినారంట. ఇంతమంది జనాలు ఎక్కడి నుంచి వచ్చినారు అని చెప్పి నిద్రలేని రాత్రులు ఈరోజు అవతలకి చూపించినామంటే దాని గొప్పతనం నాది కాదు, కార్యకర్తలని. చంద్రబాబు నాయుడు గారి సభకి ఎంతమంది వచ్చినారో తెలుసా? ఎంతమంది వచ్చినారు? 1,00,000 మంది. 1,00,000
1,00,000 మంది కార్యకర్తలని కదిలి తీసుకురాగలిగినామంటే అది కేవలం మనకి మాత్రమే సాధ్యమైంది. ఇంకొకరు ఎవరు కూడా ధైర్యం చేయలేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటి సభ రాయలసీమలోనే మొదటి సభ ఆళ్లగడ్డలో పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆళ్లగడ్డను వదిలిపెట్టి పోలేకపోయినాడు. మాట్లాడుతున్నాడు గంటన్నర పైన మాట్లాడినాడు. హెలికాప్టర్ వద్దని చెప్పి వెళ్ళిపోయినాడు. హెలికాప్టర్ లో వెళ్ళాల్సినాడు, కార్లో పోయినాడు. భూమా నాగరెడ్డి గారిని తలుచుకోవడం జరిగింది. మీ అందరినీ బలం చూసి ఆయన ఆళ్లగడ్డ దాటిపోలేకపోయినాడంటే మరి ఏ విధంగా ఆళ్లగడ్డ ప్రజలు ఆయనకు స్వాగతం కలిగింటాడు. ఈ రోజు ఆయన సభ అయితే ఇన్ని రోజులైనా కూడా ప్రతి రోజు కార్యకర్తలు ఎక్కడ విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, అనంతపూర్ నుంచి, కడప నుంచి ప్రతి రోజు ఫోన్లు ఎట్లా తెచ్చినారమ్మా ఇంతమంది జనాలని, ఎట్లా తెచ్చినారమ్మా ఇంతమంది కార్యకర్తలని శభాషను పొగుడుతున్నారంటే అది మీ అందరి గొప్పతనం. ఈ రోజు మనం బలం చూసి అవతరాలకి నిద్ర పట్టట్లేదు. మన బలం చూసి ఎవరైతే రావాలనుకుంటున్నారో ధైర్యంగా ఈ రోజు మన పార్టీలోకి దర్జాగా రాగలుగుతున్నారు. మన నాయకత్వం మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో, భూమ కుటుంబం మీద నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఈ రోజు ఎంతో మంది వచ్చి యువత కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎంతో మంది ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి